వినోదాన్ని పంచే థియేటర్లలో దోపిడీ జరుగుతుందని ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ అంటోంది. సినిమా టికెట్లు, స్నాక్స్ అందుబాటు ధరల్లో ఉండాలని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి థియేటర్లలో సంతకాలు సేకరిస్తామన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డిని కలుస్తామంటున్న పీవైఎల్ అధ్యక్ష కార్యదర్శులతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. సినిమా థియేటర్ల పైన తినుబండారాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ధరలు నియంత్రణకు తెస్తామంటూ కూడా అయితే చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించింది. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తంలో కూడా ఈరోజు సామాన్యునికి అందుబాటులో సినిమా టికెట్లు కానీ అక్కడ ఉన్నటువంటి తినుబండారాలు కానీ ఏవి కూడా అందుబాటులో లేని కారణంగా ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళి చూడాలంటే కూడా ఇంచుమించుగా సుమారుగా 3,000 నుంచి 4,000 రూపాయలు ఖర్చు అవుతుందంటూ కూడా సామాన్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఐబొమ్మ నిర్వాహకుడు అయినటువంటి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అయితే ప్రజాదరణ కూడా ఆయనకు పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే సామాన్య పౌరునికి వినోదం అనేది అందరికీ ఉన్నటువంటి హక్కు. ఆ హక్కును కాలరాస్తున్నారు అంటూ కూడా కొంతమంది అయితే సామాన్యులు కూడా అయితే ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్నారు. పీవైఎల్ అధ్యక్షులు అయితే సెక్రటరీ ఉన్నారు. వాళ్ళు సంతకాల సేకరణ చేస్తున్నారు. ఈరోజు సుమారుగా వందలాది సంతకాల సేకరణ చేశారు. వాళ్ళు మనతో పాటు వాళ్ళు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, సంతకాల సేకరణ మెయిన్ ఉద్దేశం ఏంటి? రాష్ట్రంలో ఒకవైపు వేలాది కోట్లాది మంది కోరుకుంటున్నది సినిమా మాఫియా దోపిడీ జరుగుతుందని సోషల్ మీడియా వేదికగా చెప్తా ఉన్నారు. మరి అదే విషయంలో మేము కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి థియేటర్లు అన్నీ కూడా సెర్చ్ చేస్తున్నాము. సెర్చ్ చేసి హాస్పిటల్లో ఎక్కడైతే దోపిడీ ఉంటుందో చిన్న పాప్కార్న్ కానుంచి టీ కానుంచి వాడు కూల్ డ్రింక్ కానుంచి వందలాది వేలాది రూపాయలు దండుకుంటా ఉన్నారు. మరి దానిపైన మేము ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణతో పాటు వాళ్ళ సంతకాలు తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఉద్యమానికి శ్రీకారం చుట్టడం కోసం ఈరోజు మా ఉద్యమానికి శ్రీకారం అదే సంధ్య హాస్పిటల్ నుంచి థియేటర్ నుండి ప్రయత్నం చేస్తా ఉన్నాము. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నది, మీరు ఒకవైపు చూడండి, సోషల్ మీడియాలో ఐబొమ్మ రవికి ఎందుకు మద్దతు వస్తూ ఉన్నది? తను చేసింది తప్పే, అది తప్పని తెలిసినా కూడా మరి ప్రజలు ఎందుకు తనకు మద్దతు ఇస్తూ ఉన్నారు? అది ప్రభుత్వమే కానీ లేదంటే సినీ పెద్దలు కానీ ఆలోచన చేయాలి. ఎందుకనంటే రాష్ట్రంలో ఒక సామాన్య కుటుంబం ఈరోజు సినిమాకు పోవాలి అని అంటే 3,000 నుంచి 5,000 ఖర్చు అవుతా ఉన్నది. అంటే ఈ నిరుపేద ప్రజలు కానీ ఇతరులు కానీ ఎవరైనా కూడా ఆ సినిమాను వీక్షించే పరిస్థితి ఈరోజు లేదు. వాళ్ళే వేలాది కోట్లుగా వాళ్ళే బడ్జెట్ పెడతా ఉన్నారు. వారం రోజుల్లో అదే బడ్జెట్ సంపాదించాలని చూస్తూ ఉన్నారు. అంటే ఇది కేవలం మీకు సొసైటీ పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఎట్లాంటి అవగాహన అంటే ఎట్లాంటి ఆలోచన లేకుండా మీరు ప్రవర్తిస్తున్నారు అర్థమవుతా ఉంటుంది. మెయిన్గా చూసుకుంటే కనుక ఈ దాంట్లో ఏంది ఈ సంతకాల సేకరణ చేసిన తర్వాత మరి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ప్రభుత్వం కూడా గతంలో కూడా చెప్పింది ఈ యొక్క ధరలపైన నియంత్రణ చేస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత సినీ పెద్దలు కూడా ఇదాన్ని చెప్పారు, దీన్ని ఖచ్చితంగా సామాన్యుడికి అందుబాటులో తీసుకొని వస్తాము, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని. అదే మున్నాల ముచ్చటగానే అయింది, ఇంతవరకు కూడా ఎలాంటి యాక్షన్ లేదు. మరి ఈ విధంగా చూడడం వల్లనే సామాన్యుడికి వినోదం అనేది దూరం అవుతున్న తరుణం లోపలనే పబ్లిక్ అందరూ కూడా అలాంటి వెబ్సైట్లకు అలవాటు పడుతున్నారు. మరి ఎట్లా చూడొచ్చు అంటారు? అయితే ఈరోజు సామాన్య ప్రజలు మూవీ థియేటర్కి వెళ్ళి చూసే పరిస్థితిలో లేకుండా పోవడం వల్లనే ఇలాంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు సైట్లు ఓపెన్ చేసి పెడతా ఉన్నారు. ఇంకటి పేద ప్రజలు సినిమా థియేటర్కి వెళ్ళి వేల డబ్బులు ఖర్చు పెట్టి చూడలేని వాళ్ళు అలాంటి సైట్లు చూస్తూ వాళ్ళు వీక్షిస్తూ ఉంటారు. అలాంటి చేయడం వల్ల మేము సపోర్ట్ చేయట్లేదు, కానీ అలా తప్పే. కానీ జనాదరణ వచ్చింది కదా, అది చేయడం వల్ల జనాలకు పబ్లిక్కు ఎంత వెసులుబాటు కల్పించిండు. వీళ్ళు రేట్లు పెంచడం వల్లనే అలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. రేట్లు ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళకు అందుబాటులో ఉంచాలి, కానీ ఇష్టానుసారంగా పెంచేసి ప్రజలు ఇబ్బందికరంగా వసూలు చేయడం అనేది మేము దీన్ని ఖండిస్తున్నాము. అదేవిధంగా ఏంటంటే జిహెచ్ఎంసీ నిబంధనల ప్రకారంగా ఉచిత పార్కింగ్ అనేది ఉండాలి సినిమా థియేటర్లో. ఒక ఫ్యామిలీ వెళ్ళినామంటే 2 బండ్లు వేసుకోపోయినా పార్కింగ్ ఖర్చులు వెళ్ళిపోతుంటాయి. అదేవిధంగా వాటర్ కూడా ఉచిత వాటర్ పెట్టాలి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే తినుబండరాల పైన అయితే ఒక 30 రూపాయల పాప్కార్న్ 600కి ఇస్తున్నారు, 300కి ఇస్తున్నారు. అసలు ఇష్టానుసారంగా అని వారి థియేటర్ల వాళ్ళ నిబంధనల ప్రకారంగా వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకుంటున్నారు, వసూలు చేస్తూ ఉన్నారు. అంటే ప్రజలు దీనిపైన క్వశ్చన్ చేయరు, అడగలేరు, అడిగితే గెంటేస్తారు.
రేపటి నుంచి కార్యాచరణ ఇంకా ఉధృతంగా చేస్తాము. మొత్తం టోటల్గా కూడా దీంట్లో స్టూడెంట్స్తో పాటు యూత్ని కూడా భాగస్వామ్యం చేసి ఆ రేపటి నుండి ప్రతి థియేటర్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి థియేటర్లు ఖచ్చితంగా ఆ యువతలో మొత్తం మేల్కొల్పు తెస్తాము అంటూ ఒకటే చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి, అధికారులు యాక్షన్ తీసుకోవాలి. సినిమా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సామాన్యుడికి అందుబాటులో ఈ యొక్క టికెట్ రేట్లను కానీ అక్కడ ఉండేటటువంటి తినుబండారాలు కానీ మొత్తం సింపుల్గా పాప్కార్న్ తినే ఆ స్థాయిలో కూడా సామాన్యుడు లేడు అంటూ కూడా చెప్తూ ఉన్నాడు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.